హలో హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్. సో మనం ఇవాళ హరీష్ రావు గారు పెన్షన్దారుల గురించి పెన్షన్లు పెంచాలు బకాయిలు ఇవ్వాలి, 26,000 బకాయిలు ఇవ్వాలంటూ ఒక మీటింగ్ పెట్టారు. సో ఒక్కసారి అది చూద్దాం. సో దానికి ముందు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్, లైక్ వేసి షేర్ చేయండి, అప్పుడే చాలామందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా మీ పెన్షన్లు, కొత్త పెన్షన్లు, పాత పెన్షన్లు పెంచే అవకాశం ఉంటుంది. ఓకేనా? వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు ఇస్తా, డిసెంబర్కేలే ఇస్తా అని చెప్పినావు. మరి నేను వృద్ధులను వితంతువులను మోసం చేసిన 4,000 పింఛన్ ఇస్తా అని ఇయ్యలేదు, ఇచ్చే 2,000 కూడా 11 నెలల్లో 2 నెలలు ఎగబెట్టినా అని నువ్వు చెప్పుంటే నిజంగా నువ్వు నిజం చెప్పినావు అనుకునే వాళ్ళం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 41 లక్ష మంది పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 26,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. 26,000 ఎట్లా అని మీరు అనుకోవచ్చు. 2,000 బదులు 4,000 ఇవ్వాలి కదా. 11 నెలల 22,000 అది ఎగ్గొట్టిన 2 నెలల పెన్షన్ 2,000 4,000 అది అంటే 26,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ 41 లక్ష మంది పెన్షన్దారులకు బాకీ పడ్డది అని రేవంత్ రెడ్డి గారు చెప్పుంటే మావోడు నిజం చెప్పిండు మా ముఖ్యమంత్రి అని మేము కూడా అనుకునేటోళ్ళం. మహారాష్ట్రలో చెప్పుంటే అది నిజం చెప్పినట్టు. ఇక రెండవది రైతు భరోసా, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చారా? మేము రైతు భరోసా ఇవ్వలేదు, గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కూడా మేము ఎగబెట్టినమని నువ్వు మహారాష్ట్రలో చెప్పింటే నువ్వు నిజం చెప్పినట్టు. మూడవది రైతు కూలీలకు 12,000. మొన్న బడ్జెట్ లో కూడా డబ్బు పెట్టినారు. 8 నెలలైంది బడ్జెట్ పాస్ అయ్యి ఏప్రిల్ నుంచి ఇప్పటికి. మేము రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పాము, బడ్జెట్ లో కూడా పెట్టాము. కానీ రైతు కూలీలకు ఎవరికి ₹1 కూడా మేము తెలంగాణలో ఇవ్వలేదు. ఒక్కొక్క రైతు కూలీకి 8,000 రూపాయలు బాకీ పడ్డమని చెప్పి ఉంటే నువ్వు మహారాష్ట్రలో నిజం చెప్పినట్టు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రైతు భరోసా బోగస్, వడ్లకు బోనస్ బోగస్, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బోగస్. మరి ఇది ఎందుకు చెప్పపోతే మహారాష్ట్రలోను? నేను సంతకం పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నేను అమలు చేయలేదని రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పడానికి మహారాష్ట్ర వచ్చినవని నేను నమ్ముండేవాళ్ళు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. మూడవది ఇందిరమ్మ ఇండ్లు ఉంది ఇక్కడ. నాలుగవది 11 నెలలైంది నీ ప్రభుత్వం, ఇండ్లు కూలగొట్టినవు తప్ప ఒక్క ఇల్లు కట్టినవాను? కూలగొట్టిన ఇల్లు మస్తున్నాయి హైదరాబాద్లో, నువ్వు కట్టిన ఇల్లు ఒక్కటి చూపి. 11 నెలల్లో నేను తెలంగాణలో ఒక ఇల్లు కట్టలేదు, కానీ పేదల ఇల్లు చాలా కూలగొట్టినా అని మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పడానికి వచ్చినవని మేము కూడా అనుకునే వాళ్ళం. నిజం చెప్పడానికి పోయిండు మావాడు, బాగా నిజం చెప్పిండు, ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు మా రేవంత్ రెడ్డి అనుకునేటోళ్ళం. కానీ నువ్వు నిజం చెప్పలే, అబద్ధాలు చెప్పినావు. ఒక్క ఇల్లు కట్టలేను, ఇల్లు కూలగొట్టినావు. 4వ గ్యారెంటీ ఉత్తదే ఇది. ఇకపోతే యువ వికాసం 5వది. ఎవరికన్నా ఒక్కరికన్నా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చినవా? నడుస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ కూడా బంద్ పెట్టి విద్యార్థులను రోడ్డు మీదకి తెచ్చినవు నువ్వు. కానీ దీని గురించి కూడా నువ్వు చెప్పలే. 6వది చేయూత. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది హరీష్ రావు గారు చెప్పారు 26,000 బకాయిలు ఇవ్వాలని. సో మీరు ఏం లేదు, దయచేసి అందరూ షేర్ చేసి లైక్ చేయండి. తద్వారా ప్రభుత్వానికి అది తొందరగా చేరితే, పెద్దవాళ్ళకి చేరితే మీకు అది అమలయ్యే అవకాశం ఉంది. మన ఛానల్ తరఫున మన గొంతుకై జీవన్ ఛానల్ పోరాడుతుంది ఫ్రెండ్స్. అట్లానే ఇక్కడ ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాము. సో ఏదన్నా ఏ వస్తువు తీసుకోవాలన్నా లింక్ క్లిక్ చేసి తీసుకోండి, తద్వారా కొంచెం చిన్న కమిషన్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ ఛానల్. బాయ్ బాయ్.